నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. జనరల్గా హార్ట్ అటాక్ విషయంలో విమెన్ ఆర్ బ్లెస్డ్ అని అనుకుంటూ ఉంటాం. అంటే ఈస్ట్రోజన్ ఉండడం వల్ల విమెన్లో హార్ట్ అటాక్స్ చాలా రేర్గా వస్తాయి, మెనోపాజ్ తర్వాత ఎక్కువ ఉంటాయి, తొందరగా రావు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత 30sలో ఉన్న విమెన్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాం. మరి విమెన్లో హార్ట్ డిసీజెస్ కూడా కామన్ అవుతున్నాయా? అసలు వీళ్ళ హార్ట్ హెల్త్ ఎలా ఉంటుంది, వీళ్ళలో ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి అనేక విషయాలు మనతో మాట్లాడటానికి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ కార్డియాక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? అంత బాగా, ఆఫ్టర్ లాంగ్ టైం చూసాను. నైస్ టు సీ యూ. యా సార్. సార్ జనరల్గా విమెన్ అంటేనే, అంటే మామూలుగా హార్ట్ అటాక్స్ అంటేనే మేల్స్లో ఎక్కువ వస్తాయి, మనం సినిమాల్లో కూడా వాళ్ళని చూపిస్తూ ఉంటారు. విమెన్లో ఎక్కువగా రావు, పెద్దవాళ్ళలో మాత్రమే వస్తాయి ఆఫ్టర్ మెనోపాజ్ అనుకుంటూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం కదా, ఎందుకు విమెన్లో కూడా పెరుగుతున్నాయంటారు సార్? అంటే మామూలుగా ఏంటంటే స్వతహాగా బిఫోర్ మెనోపాజ్ మీరు చెప్పినట్టు లేడీస్ లోపల ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉండడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది చాలా అరుదు. కానీ అయినా కొంతమంది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉన్నప్పుడు, అదేవిధంగా అంటే యంగ్ ఏజ్ లోపల సపోజ్ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ లేకపోతే బ్రదర్ సిస్టరు అండర్ 40 లోపల హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు వాళ్ళలో జన్యుపరంగా ప్రోన్నెస్ ఉన్నట్టు. అదేవిధంగా కొద్దిమంది ఏంటంటే ఇవాళ రేపు ఈవెన్ యంగ్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో స్మోకింగ్. మనము చాలా వరకు లేట్ నైట్ చూస్తే ఈ ఇండల్జింగ్ ఇన్ స్మోక్, పర్టికులర్లీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్. సో వీటితోటి కూడా స్మోకింగ్ కూడా కరోనరీ స్పాజం అంటాం, రక్తనాళాలు సన్నగవడం, దాంట్లో బ్లడ్ క్లాట్ రావడం అనేది టెండెన్సీ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా కోవిడ్ సఫర్ అయి ఉన్నారు, బాగా కోవిడ్ తోటి బాగా సఫర్ అయినప్పుడు వాళ్ళు కంప్లీట్ రికవర్ అయినప్పుడు డెఫినెట్గా కొంచెం థ్రాంబాటిక్ టెండెన్సీ ఉంటుంది. సో అట్లాంటి ఫీమేల్ సపోజ్ ఈస్ట్రోజన్స్ యూజ్ చేసిన పిల్స్, అంటే మామూలుగా కాంట్రసెప్టివ్ పిల్స్, వీటిలలో థ్రాంబాటిక్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అయితే స్మోక్ చేస్తారు, బాగా స్మోక్ చేసినప్పుడు కూడా టెండెన్సీ. ఇవే కాకుండా కొద్దిమందికి ఏంటంటే స్పాంటేనియస్ కరోనరీ డిసెక్షన్ అంటాం, అంటే నరాలు చిట్లుతాయి లోపల, రక్తనాళాల లోపల. అది లేడీస్లో కామన్, కంపేర్లో జెంట్స్లో. ఎందుకని సార్ లేడీస్లో ఎక్కువ కామన్? అంటే స్పాంటేనియస్ కరోనరీ డిసెక్షన్లో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ప్రోన్. జనరల్గా మనకు గుండె రక్తనాళాల్లో 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరల లోపల ప్రెషర్ ఫ్లక్చువేషన్ లోపల అది పొర చిట్లి ఆ రక్తనాళాలు మూసుకపోతుంది, ఈ స్పాజం. తర్వాత కొద్దిమందికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ డ్రగ్ అబ్యూజ్ ఉంది అనుకోండి, కొకైన్, అది కూడా వాసోస్పాజం కామన్. సో దాంతో కూడా రక్తనాళాలు స్మూత్ కండరాలు ఉంటాయి కదా, ముడుచుకపోతాయి, వాటితో కూడా కింద రక్త సరఫరాలోక వచ్చే అవకాశం ఉంటుంది. అది కాక యంగ్ ఏజ్ లోపల హార్ట్ అటాక్ కామన్గా ఏంటంటే అండర్ 40 లోపల రావడానికి స్ట్రాంగ్ హైపర్లిపిడీమియా, కొద్దిమంది లోపల కొలెస్ట్రాల్ లెవెల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్, అంటే హెరిటరీ అంటాం, ఫెమిలియల్ హైపర్లిపిడీమియా ఉన్న, ఆర్ డయాబెటీస్ వచ్చినాయి. ఇప్పుడు యంగ్ ఫీమేల్స్లో డయాబెటిక్ వేస్తే దే ఆర్ ఆల్సో మోర్ ప్రోన్. సో మనకు కామన్గా ఏంటంటే హార్ట్ అటాక్ రావడానికి బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్. సపోజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, దే ఆర్ నాట్ ఇండల్జింగ్ ఇన్ ఎక్సర్సైజ్ అండ్ టేకింగ్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్, సీ మోర్ క్యాలరీస్, వెదర్ దే టేక్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, వాట్ ఎవర్, అంటే శరీర అవసరాల కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి రక్తం అనేది రక్త కణాలతో పాటు అందులో ప్లాస్మా ఉంటుంది, దాంట్లో మనకు కొలెస్ట్రాల్ కూడా ప్రవహిస్తుంటుంది, ఎల్డిఎల్ పార్టికల్స్ అని. ఎప్పుడైతే మనకు స్మోక్ చేసారు లేకుంటే అట్లాంటి స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు రక్తనాళ గోడ లోపల డ్యామేజ్ అయిపోయి అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి హార్ట్ అటాక్ అనే అవకాశం ఉంటుంది. సో కామన్గా అథెరోస్క్లెరోసిసే కామన్ ఈవెన్ ఫీమేల్స్లో కూడా. అంటే అండర్ 40 బిఫోర్ మెనోపాజ్ కంపేర్ టు మేల్స్ డెఫినెట్గా లేడీస్లో ఇన్సిడెన్స్ తక్కువ. బట్ ఏంటంటే ఇఫ్ దే ఇండల్జ్ ఇన్ స్మోకింగ్ ఆర్ గెయినింగ్ వెయిట్, డయాబెటీస్ ప్రోన్ ఉన్నప్పుడు, ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, వాళ్ళలో బ్యాడ్ కొలెస్ట్రాల్ హై ఉన్నప్పుడు దే ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. అంటే జనరల్గా రిస్క్ తక్కువే, కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అగ్రివేట్ చేయడం వల్ల వాళ్ళలో ముందుగానే వస్తున్నాయి హార్ట్ అటాక్. వాళ్ళు బాగా అంటే హై ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారు,
like indulging in more fatty food, not doing exercise, gaining weight, simultaneously they are also smoking, they are more prone for attack యంగ్ ఏజ్లో కూడా. అట్లా అందుగురించి మనము వీళ్ళల్లో కూడా దే హ్యావ్ టు మెయింటైన్ ది లైఫ్ ఫర్ ఎనీబడి, ఎనీ ఏజ్ గ్రూప్. హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయాలంటే గుడ్ ఎక్సర్సైజ్, ఐసోటానిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, వీటితో పాటు గుడ్ హెల్తీ డైట్. సో ఎక్కువ అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, అదేవిధంగా వెజిటబుల్స్ విత్ ఫైబర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం. ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే రైస్ ఈటింగ్ తక్కువ చేసి ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, బాగా ఆయిల్ ఎక్కువ ఉండద్దు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం, అంటే చాలామందికి ఏంటంటే మన ఇండియా లోపల కూడా ఫ్రూట్ కన్జంప్షన్ చాలా తక్కువ. మెడిటేరియన్ డైట్ అంటాం, అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కానీ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ రికమెండ్ చేసేది అట్లీస్ట్ 4 to 5 portions ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి డైలీ. అంటే ప్రొద్దున, మధ్యాహ్నం, మధ్య స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, అవి ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే ఫ్రూట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్, వెజిటబుల్స్ చాలా హెల్ప్ఫుల్. రైస్ ఈటింగ్ తగ్గియాలి, అంటే మామూలుగా చాలా వైట్గా ఉన్నాయన్నీ అవాయిడ్ చేయాలంటారు లైఫ్లో. సాల్ట్ వరస్ట్, రైస్ చాలా బాగా, క్రీమ్ ప్రొడక్ట్స్ అవన్నీ అవాయిడ్ చేయడం అన్ని విధాల హెల్త్కి బెటర్. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్, అండ్ నాట్ టు ఇండల్జ్ ఇన్ స్మోకింగ్. ఆల్కహాల్ షుడ్ బి అవాయిడెడ్. సో ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు మనం హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే పీరియడికల్లీ దే షుడ్ అండర్గో చెకప్స్. సి వీసే మనము చాలామంది న్యూమరాలజీ అని చూస్తుంటారు, ఐ విల్ టెల్ యువర్ ఫేట్, లైఫ్ అది అని. ఈవెన్ మెడికల్లీ ఆల్సో నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ లోపల. ఇప్పుడు మనకు మంచి హెల్త్ ఉండాలంటే LDL బిలో 70 ఉండాలి, హెల్త్ న్యూమరాలజీ అంతే. ఇప్పుడు మామూలుగా నెంబర్స్ మన ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవ్రీబడి థ్రైవ్ ఫర్ గుడ్ నెంబర్స్, లైక్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. నెంబర్స్ డిటర్మిన్స్ ఈజ్ ప్రోగ్నోసిస్. సో సిమిలర్లీ LDL కొలెస్ట్రాల్ బిలో 70 దే క్యారీ గుడ్. హయ్యర్ ద LDL అంటే ఎవ్రీ 10 points పెరిగినా కొద్దీ 5% రిస్క్ యాడ్ అవుతుంది. LDL బిలో 70 ఉండాలి, బిలో 70 ఉండాలి. పోస్ట్ బైపాస్ అయితే 40 బిలో, యాంజియోప్లాస్టీ అయినా 40 బిలో. సో అంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్, దే ఆర్ వెరీ హై రిస్క్. అట్లాంటప్పుడు ఏంటంటే టార్గెట్ లెవెల్స్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ రిస్క్. సపోజ్ పేషెంట్ బాగా రిస్క్ ఫ్యాక్టర్, డయాబెటిక్, హైపర్టెన్సివ్, కొలెస్ట్రాల్ ఉంది, యంగ్ ఏజ్లో బైపాస్ అయింది, వాళ్ళకు బెటర్ టు మెయింటైన్ 30, నాట్ 70. సో అందుకే రిస్క్ ప్రొఫైల్ చూస్తాం పేషెంట్ది. సో సపోజ్ లైక్ ఏ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ హైపర్ టెన్షన్, కంట్రోల్ ది హైపర్ టెన్షన్, లైక్ ఏ మెయింటైన్ బిలో 135, ఇది పైన సిస్టాలిక్, డయాస్టల్ బిలో 85. సిమిలర్లీ బ్లడ్ షుగర్ అంటే మనకి HbA1c అని చెక్ చేస్తాం, దట్ డిటర్మిన్స్ ది లాస్ట్ 3 months బ్లడ్ షుగర్ స్టేటస్. A1c 7 above ఉండదు, 6.5 బిలో ఐడియల్. ఇప్పుడు 7 above నుంచి ఫర్ ఎవ్రీ పాయింట్ దర్ ఇస్ 11% రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. 7 నుంచి 8 అయింది అనుకోండి, ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ 11% కార్డియోవాస్కులర్ ఈవెంట్స్. 7 నుంచి 9 అయింది అనుకోండి 22%. 7 to 10 అయింది. అందుకే ఇప్పుడు మా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు, దే కమ్ విత్ A1c, బైపాస్ అయితే యాంజియోప్లాస్టీ 11 తోటి వస్తారు. దెన్ ఇమీడియట్ విల్ టెల్ 1 month యూ జస్ట్ అగ్రెసివ్లీ కంట్రోల్, సీ దట్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 7, సో దట్ వీఆర్ రెడ్యూసింగ్ ద రిస్క్ బై 33%. 10 నుంచి 7 అంటే జనరల్గా అయితేనేమో 6.5 వరకు 6.5 బిలో ఉండాలి, లోయర్ ద బెటర్. 7 ఉన్నా కూడా ప్రాబ్లం. 7 అంటే రికమెండ్ అట్లీస్ట్ 7 షుడ్ బి దేర్, బట్ ఐడియల్లీ మెయింటైన్ బిలో 6.5. బట్ 7 above ఉందంటే డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ 1 point దెర్ విల్ బి 11% రిస్క్. సిమిలర్లీ బ్లడ్ ప్రెషర్ పెరిగినా కొద్దీ ఎంత పెరిగితే అంత హై రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్. సో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇఫ్ యూ సీ ది ఎంటైర్ వరల్డ్, ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఓన్లీ కార్డియోవాస్కులర్ ఇల్నెస్. 35% ఆఫ్ డెత్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు కార్డియోవాస్కులర్ ఇల్నెస్. మెయిన్లీ hypertension. ఇయర్లీనా సార్? ఇయర్లీ WHO స్టాటిస్టిక్స్.
సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ డెత్ ఆల్సో కార్డియోవాస్కులర్ ఇల్నెస్. అందులో 35% 35% మంది కార్డియోవాస్కులర్ గుండె జబ్బుల వల్ల చనిపోతారు ఎవ్రీ ఇయర్. అందులో ఏంటంటే మనము ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మోస్ట్ అంటే దీస్ ఆర్ ప్రివెంటబుల్ డిసీజ్, ప్రివెంటబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఇందులో ఏంటంటే దేర్ యాటిట్యూడ్, ఎక్సర్సైజ్, గుడ్ డైట్ అండ్ అవాయిడ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో చాలామంది ఏంటంటే దే కీప్ లాట్ ఆఫ్ టెన్షన్. దోస్ పర్సన్స్ విత్ స్ట్రెస్ ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. దాన్ని టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. టైప్ ఏ పర్సనల్ అంటే అగ్రెసివ్ నేచర్, ఓవర్ అటెంటివ్ అండ్ అట్ ది సేమ్ టైం టైమ్లీ, వెరీ పాంక్చువల్, అంటే దే ఆర్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. సో దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆల్సో మోర్ పర్సన్. వేరే టైప్ బి ఈస్ రిలేటివ్లీ ప్యాసివ్, పీస్ఫుల్, సో ప్లసెంట్. సో వీ షుడ్ నాట్ అంటే విత్ ఎవ్రీ స్ట్రెస్ ఇంక్రీజ్ చేసినాక ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి, క్యాటకాలమన్స్ అని. అవి రేజ్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్లీ హార్ట్ మీద స్ట్రెస్ పడుతుంది. క్యాటకాలమన్స్ అంటే అడ్రినలిన్, హార్మోన్స్ ఇవి రేజ్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ రేజ్. అడ్రినలిన్, కార్టిజాల్ రేజ్ అయితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల హార్ట్ డిసీజ్, స్ట్రెస్. ఆల్రెడీ డిసీజ్ ఉంది అనుకుంటే దట్ విల్ ప్రెసిపిటేట్. సో ఆల్రెడీగా పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ హార్ట్ అటాక్, మనకు హార్ట్ అటాక్ వచ్చింది, లేకుంటే సైలెంట్ డిసీజ్ ఉంది 70%, ఈజ్ మోర్ స్ట్రెస్, అప్పుడు ఇట్ విల్ ప్రెసిపిటేట్. నాకు ఇక్కడ ఇంకో డౌట్ సార్. ఇప్పుడు ఓకే, విమెన్ కూడా స్మోక్ చేస్తున్నారు, ఇంకా అట్లాగే లైఫ్ స్టైల్ మారింది, ఇవన్నిటి వల్ల విమెన్లో పెరుగుతున్నాయి అండర్ 40 అని చెప్పారు మీరు. అయితే స్ట్రెస్ అనేది ఇప్పుడు కాదు మనకి, అంటే విమెన్లో తీసుకుంటే పర్టికులర్గా ఇప్పుడు కాదు, ఏ కాలం నుంచో వాళ్ళు స్ట్రెస్ లేకుండా లేరు, విపరీతమైన స్ట్రెస్. అంటే ఇంట్లో అంటే మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న కాలం నుంచి ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఇల్లు చూసుకోవడము, బయట ఉద్యోగాలు చూసుకోవడం, అట్లా డబల్ స్ట్రెస్ పెరిగింది. మేబీ అది కూడా ఒక కారణం అని డెఫినెట్గా. అంటే అప్పటికంటే ఇప్పుడు అంటే దే ఆర్ హ్యావింగ్ ఎ ఫినామినల్ ప్రోగ్రెస్. పర్టికులర్లీ ఒకప్పుడు ఏంటంటే దే వర్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ది హౌస్. Now they are becoming entrepreneurs, very good professionals. అంటే దే హ్యావ్ టు మేనేజ్ బోత్. అంటే ఒక ఇల్లు మేనేజ్ చేయడమే గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మై ఒపీనియన్. అంటే డబుల్ వర్క్ అయింది కదా. అంటే దాంతోపాటు అవుట్ సైడ్ చూడాలంటే న్యాచురల్లీ షీ హ్యాస్ టు మీట్ ఆల్ ది, కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ విల్ గో అప్. షీ హ్యాస్ టు మీట్ డొమెస్టిక్ నీడ్స్ అవుట్స్ అండ్ దేర్ ప్రొఫెషనల్ నీడ్స్. సో డెఫినెట్లీ మోర్ స్ట్రెస్. సో అంటే ఓవర్ వర్క్, స్ట్రెస్ఫుల్, స్లీప్లెస్ నైట్స్, కాంపిటేటివ్ స్పిరిట్, ఇవన్నీ ఫీమేల్ లేడీస్లో బాగా విపరీతంగా పెరిగింది. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో అంటే ఎంత అచీవ్ చేసినా కానీ అగైన్ దే ఆర్ డూయింగ్ ఇట్ డొమెస్టిక్ వర్క్ ఆల్సో. సో దట్ ఈజ్ యాడింగ్ మోర్ వర్క్. సో ఈవెన్ నాట్ ఓన్లీ వర్క్ ప్రెజర్ సార్, అంటే ఇప్పుడు వాళ్ళు అది అచీవ్ చేయాలి అంటే ఎన్నో ఆబ్స్టకిల్స్ దాటుకొని వెళ్ళాలి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ. సో ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరుగుతుంది. పెరిగేసరికి అందువల్ల కూడా వీళ్ళలో, అందుకే ఏదైనా కానీ స్ట్రెస్ని టాలరేట్ చేయాలంటే దే హ్యావ్ టు ట్యాకిల్ దట్ స్ట్రెస్. అందుకే ఇప్పుడు మనము వీ హ్యావ్ చూజన్ వన్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్కి తగ్గ నీడ్స్కి తగ్గట్టు వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్. సో ఎందుకంటే ఓకే స్ట్రెస్ ఉండొచ్చు, డోంట్ సకమ్స్ టు ది స్ట్రెస్, పీస్ఫుల్గా ఉండి స్ట్రెస్ ఫ్రీగా ఉండి. అండ్ వెన్ ద వర్క్, అంటే చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ థింకింగ్, ఎక్సెస్ థింకింగ్, అంటే అన్యాంటిసిపేటెడ్ థింగ్స్ కూడా థింక్ చేస్తారు. మేము చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీ బాయ్స్ని అంటాం, వీళ్ళందరూ గూగుల్ బ్యాచ్ అంట. నేను చాలామంది ఏంటంటే దే గో త్రూ ది గూగుల్ ఫర్ స్మాల్ సిమ్టమ్ ఉంటే హీ విల్ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు, అండ్ గూగుల్ ఆల్సో టెల్స్ ఆల్ రేర్ థింగ్స్, ఆల్ నాన్ సెన్స్ థింగ్స్. ఫస్ట్ మెలిగ్నెన్సీ అనే ఇస్తాడు, క్యాన్సర్ అనే ఇచ్చేస్తాడు. అది ఇచ్చినప్పుడు ఏంటంటే దట్ పర్సన్ ఆల్వేస్ టూ థింగ్స్ లైఫ్లో బాగా అట్రాక్ట్ చేస్తాయి, టూ ఎక్స్ట్రీమ్స్, టూ గుడ్, టూ బ్యాడ్. సో ఈ రెండు యావరేజ్ ఉంటే ఎక్కువ అట్రాక్ట్ కావు. అందుచే గూగుల్ ఏంటంటే వీళ్ళు దీస్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఈ కంప్యూటర్ ముందట ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ చిన్న ఏదైనా ఉంటే పక్కన ఫ్రెండ్కో వాడికో వచ్చిందంటే ఆమె ప్రోన్ అని ఇమీడియట్లీ దే గో త్రూ ది సర్చ్. ఇమీడియట్ చూసే వరకు రేర్ థింగ్స్ అవపడతాయి, దాన్ని వీళ్ళు అన్వయించుకుంటారు. సో దట్ ఈజ్ నాట్ గుడ్, దట్ ఈజ్ అన్నెసరీ వీఆర్ ఇంక్రీజింగ్ స్ట్రెస్. సో దట్ టైమ్ యూ టాక్ టు ది ఎక్స్పర్ట్స్ అండ్ గో ఫర్ ఎక్సర్సైజ్, గో ఫర్ గుడ్ డైట్. అన్నీ మనం అన్నెసరీ అన్వయించుకోవడం వల్ల ఏంటంటే
మనం కన్వర్షన్ డిజార్డర్స్ అంటాం. చాలామంది కార్డియాక్ న్యూరోసిస్ తోటి సఫర్ అవుతారు, యంగ్ ఫీమేల్స్, యంగ్ మేల్స్. అంటే సార్ కార్డియాక్ న్యూరోసిస్ అంటే సపోజ్ ఒక ఫాదర్ అటాక్ వచ్చింది, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్కు హార్ట్ అటాక్ వచ్చింది, నైబరు లేకుంటే క్లోజ్ ఫ్రెండ్కు వచ్చినప్పుడు వీళ్ళు అటెండెంట్ లాగా ఉండడము, లేకుంటే మనం ఇప్పుడు న్యూస్ వినడము, అవి విన్నప్పుడు ఏంటంటే యంగ్ పేషెంట్కి హార్ట్ అటాక్ వరకు అది రేరే వచ్చింది అనుకోండి, దే థింక్ దట్ నాకు కూడా రావచ్చా, చిన్న వేగ్ సిమ్టమ్ వచ్చినా వాళ్ళు అన్వయించుకుంటారు. సో ఓవర్ థింకింగ్ తోటి అంటే రిపీటెడ్లీ దే మేనిఫెస్ట్ దట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్, రిపీటెడ్ చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, పాల్పిటేషన్స్. దే నీడ్ రిపీటెడ్ కౌన్సిలింగ్, సపోర్టివ్ థెరపీ. దట్ టైమ్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ క్రైసిస్ పీరియడ్. బట్ డిస్పైట్ టెల్లింగ్ మెనీ టైమ్స్, దీస్ పీపుల్ దే సఫర్ repeatedly. They go through the websites, they unnecessarily see unnecessary literature, everything. So those things always they should sit with the consultant, talk to the doctor, and most of the time doctors will assure them the best advice. Many times they will come out of that crisis period. ఇంకొక డౌట్ నాది ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ఫీమేల్స్లో, మహిళల్లో రక్తనాళాలు సన్నగా ఉంటాయి కంపారిటివ్లీ మేల్స్ అనేది అంటారు కదా. అంటే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండాలి కదా. మామూలుగా ఏంటంటే లేడీస్ ఓవరాల్గా బాడీ సైజ్ చూస్తే కంపేర్ టు మేల్స్ స్మాల్ సైజ్. అదే స్మాలర్ సైజ్ ఉన్నప్పుడు రక్తనాళం కూడా న్యాచురల్లీ స్మాలర్. ఇప్పుడు సపోజ్ యూ కాంట్ కంపేర్ లైక్ ఏ 6 feet పర్సన్ విత్ 5.5 feet. సో న్యాచురల్గా హిజ్ బ్లడ్ వెల్ సైజ్ విల్ బి బిగర్. సో మార్ఫాలజీ ఆఫ్ ది బాడీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీగా సన్నగా ఉన్న రక్తనాళాల్లో ల్యూమన్ రిలేటివ్లీ నేరో ఉంటుంది. సో లార్జర్ వెజల్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి దాన్ని ఎంక్రోచ్ అయిపోయి బ్లడ్ ఫ్లో రిడక్షన్ కావాలని టేక్స్ మోర్ టైం. అవును. స్మాల్ వెజల్స్లో ఏమైద్దామా, కొంచెం డిపాజిట్ వచ్చినా ఇట్ కెన్ తొందరగా రెడ్యూస్. సో అందుకే స్మాల్ వెజల్స్ లోపల ది డిసీజ్ సివియర్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిఫ్యూజ్ ఉంటుంది, at the same time proneness for more. సపోజ్ స్మాల్ వెజల్ డిసీజ్ వాళ్ళకి, అందుకే లేడీస్ లోపల యాంజియోప్లాస్టీ చేసిన రికరెన్స్ రేట్ ఎక్కువ కంపేర్ టు మేల్స్. వాళ్ళకి వచ్చుడు రేరు, బట్ వచ్చిందంటే కాంప్లికేషన్ రేట్ ఈజ్ మోర్. రికరెన్స్ రేట్ అంటాం. యాంజియోప్లాస్టీ అయినాక మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ జెంట్స్ కంటే లేడీస్లో ఎక్కువ. పోస్ట్ బైపాస్లో కూడా బైపాస్ చేసినాక బైపాస్ గ్రాఫ్ట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ లేడీస్లో ఎక్కువ కంపేర్ టు మేల్స్. బట్ వచ్చుడు రేరు, వచ్చిందంటే తీవ్రంగా ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ అవుతుందా సార్ వాళ్ళకి వన్స్ వచ్చి? చాలా ఎమర్జెన్సీ ఉంటుంది. సమ్టైమ్స్ డయాబెటిక్ ఫీమేల్ అంటాం. మామూలుగా డయాబెటీస్ ఫీమేల్స్ అంటే అనదర్ రీజన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది, సమ్టైమ్స్ ఏంటంటే షీఈ్ డిపెండెంట్, ఒక లక్షణం ఉంది. సపోజ్ ఒక ఇంట్లో ఒక మేల్ పర్సన్ ఉన్నాడు, ఆయన ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తాడు, బైక్ వేసుకుంటాడు, కార్ వేసుకొని హీ కెన్ గో అండ్ హీ కెన్ సీక్ ది అడ్వైజ్ అండ్ గో అవే. వీరొకరు తీసుకెళ్ళాలి. నైట్ కంప్లైంట్ చెప్పినా కానీ సమ్టైమ్స్ ఓకే రేపు వెళ్దాంలే మామూలుగానే అనుకుంటారు. అదే కాక సొసైటీలో ఒకటి ఉంది కదా లేడీస్లో రేరు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. మేము చూస్తాం కొద్దిమంది పాపం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే వరకు మ్యాసివ్ అటాక్ వచ్చి కంట్రం డ్యామేజ్ అయిపోయి ఫెయిల్యూర్ ఉండే పరిస్థితిలో ఉంటుంది. ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తేనే ఇంకా ఫెయిల్యూర్ అయ్యి అంతే. మ్యాసివ్ అటాక్ వస్తే అంతే కదమ్మా. మ్యాసివ్ ఇప్పుడు సపోజ్ మెయిన్ రక్తనాళం క్లోజ్ అయింది అనుకోండి, లార్జ్ ఏరియా ఆఫ్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకు కార్డియోజెనిక్ షాక్ అని బ్లడ్ ప్రెషర్ పడిపోవడము, ఊపిరితిత్తులు నీరు రావడం, పల్మనరీ ఎడిమా అంటాం, హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్, సడన్గా హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్, కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. మేజర్ అటాక్ అంటే ఇవి ఇండైరెక్ట్గా ఏంటంటే పెద్ద రక్తనాళము బిగినింగ్లో బ్లాక్ అయితే మ్యాసివ్ అటాక్, చిన్న రక్తనాళం చివరి బ్లాక్ అయితే చిన్న ఏరియా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పేషెంట్కి కొన్నిసార్లు తెలుసు కూడా తెలియదు. అసలు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తారు హార్ట్ అటాక్ మీకు ఇంతకుముందు వచ్చిందంటే పేషెంట్ సర్ప్రైజ్ అవుతాడు, నాకు నొప్పి రాలే, ఆయాసం రాలే, డాక్టర్ హార్ట్ అటాక్ అంటే ఈసీజీ చూపెడుతుంది. తర్వాత స్కాన్ లోపల ఒక పోర్షన్ మూమెంట్ తగ్గుతుంది. బట్ ఓవరాల్గా రిమైనింగ్ పోర్షన్ మేజర్ ఏరియా రికవర్డ్ కాబట్టి, నాట్ డ్యామేజ్డ్ కాబట్టి ఇట్ విల్ ఎఫెక్ట్ ఇస్ పర్ఫార్మెన్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. అదే పెద్ద రక్తనాళం బిగినింగ్లో బ్లాక్ అయింది అనుకోండి, లార్జ్ ఏరియా డ్యామేజ్ అవుతుంది కాబట్టి హార్ట్ పంపింగ్ డిఫెక్ట్ ఇమీడియట్ తగ్గుతుంది. సో అందుకే కొద్దిమంది హాస్పిటల్ రీచ్ అయ్యే ముందే కొలాప్స్ అవుతారు, ఇమీడియట్ అక్కడికక్కడే కొలాప్స్ అయి పడిపోతుంది, సడన్ డెత్.
సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అది కదా సార్. మామూలుగా లేడీస్లో కామన్గా ఏంటంటే హౌస్ వైఫ్ లోపల ఇంకోరు తీసుకెళ్ళాలి కాబట్టి సమ్టైమ్స్ హస్బెండ్ మే నాట్ పే అటెన్షన్, హీ విల్ టేక్ ఇట్ లైట్లీ. పెద్ద ఏం రేపు వెళ్ళి చూపెడదారులేండి మామూలుగానే కదా అంటే పాపం ఆయనకు అటాచ్మెంట్ లేదని కాదు, హీ అండర్ ఎస్టిమేట్స్. మామూలే కావచ్చులే అంటే తర్వాత ఇంట్లో మామూలుగా ఇంట్లో ఎవరికైనా అని వైఫ్ ఆల్ ద టైం చెప్తా ఉంటే ఏదో నాగింగ్ అనుకోవచ్చు, ఏదో రొటీన్ చెప్తుండే అనుకో, అట్లా నెగ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫీమేల్ సెల్ఫ్ వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు నెగ్లెక్ట్ ఇంట్లో ఎవరికన్నా అయితే ఇమ్మీడియట్ అదే పే అటెన్షన్. వీళ్ళు ఏంటంటే ఎందుకులే మామూలు కావచ్చు అని అనుకుంటారు. యంగ్ ఏజ్లో కామన్గా ఏంటంటే చాలామంది అనుకో ఏంటంటే నాకెందుకు వస్తుంది ఓల్డ్ ఏజ్లో వస్తుంది కదా అని దే నెగ్లెక్ట్. అప్పుడు ఏమైందంటే ఆ వెయిటింగ్ టైం లోపల డ్యామేజెస్ అరిగిపోతుంది. ఒక్కసారి కంట్రం డ్యామేజ్ అయింది అనుకోండి, ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత పెద్ద డాక్టర్ అయినా ఏం చేయలేడు. డ్యామేజ్ కాకముందే వీ కెన్ డూ సంథింగ్. అందు గురించి ఏంటంటే హార్ట్ అటాక్ లైక్ ఫైర్ యాక్సిడెంట్. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న గుడిచె ఉంది, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది, యు ఆర్ కాలింగ్ ఏ ఫైర్ ఇంజన్. ఫైర్ ఇంజన్ ఎంత తొందరగా పిలిస్తే అంత తొందరగా యూ కెన్. అదే ఇప్పుడు సపోజ్ 6 hours 8 hours లేటర్ వచ్చింది అనుకోండి, యాషెస్ అంతే, ఇంకేం ఉండదు. అది వచ్చే దానికంటే ముందు చేస్తే. అందుకే హార్ట్ అటాక్ లోపల నెవర్ నెగ్లెక్ట్, డోంట్ హెసిటేట్, సీక్ అడ్వైస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు మినిమైజ్ ద డ్యామేజ్. ఎందుకంటే మనకు హార్ట్ అటాక్ నుంచి బయటపడ్డప్పుడు ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ షుడ్ బి బెటర్. అంటే హీ షుడ్ నార్మల్ లైఫ్కి రావాలి. అంటే ఆయన ఎక్సర్సైజ్ చేసినా వర్క్ చేసుకున్నా ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అదర్వైజ్ ఓకే సమ్టైమ్స్ లేట్గా వచ్చిర్రు, విడిడ్ యాంజియోప్లాస్టీ మజిల్ కొంచెం, బట్ సమ్ పేషెంట్స్ లేట్గా వచ్చినారు, దే విల్ హ్యావ్ ఎ క్రిపుల్ లైఫ్. దే మే సర్వైవ్, దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మే నాట్ బి దాట్ గుడ్ బికాజ్ ఆల్రెడీ పంపింగ్ డిఫెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. స్టిల్ దే క్యారీ సమ్ రిస్క్. సో లైఫ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఇక్కడ సార్ ఇంకోటి, ఇప్పుడు మామూలుగా హార్ట్ అటాక్కి సిమ్టమ్స్ ఉంటాయి కదా, చెప్తారు కదా, చెస్ట్ పెయిన్, చెమట్లు పట్టడం అలా సంథింగ్ చెప్తారు కదా, అది మగవాళ్ళలో ఒకలాగా ఆడవాళ్ళలో ఒకలాగా ఉండే అవకాశం ఉందా? ఇద్దరిలో సేమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయా? సో ఎలా మామూలుగా ఏంటంటే యూజువల్ లేడీస్లో ఎటిపికల్ సిమ్టమ్స్ అంటారు. దే డోంట్ ప్రజెంట్ విత్ క్లాసికల్ సిమ్టమ్స్. అంటే వన్ ఈస్ sometimes లేడీస్లో సమ్ లేడీస్ సే వెరీ క్లాసికల్ పెయిన్, సివియర్ పెయిన్ క్లాసికల్, బట్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటారు. ఓవర్ ప్లే ఆఫ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో దాంతో ఏంటంటే మిస్డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది. సపోజ్ మనకు యంగ్ ఏజ్ ఫీమేల్, అండర్ 40 ఫీమేల్స్, ఈవెన్ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్, వెన్ దే కమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే కంప్లైన్ ఆఫ్ సివియర్ పెయిన్, ఈసీజీ చెస్ట్ పెయిన్ అంటారు, క్లాసికల్ పెయిన్ అంటారు, బట్ యాంజియోగ్రామ్ నార్మల్ వస్తుంది. సమ్ పీపుల్ దే కమ్ విత్ మైల్డ్ పెయిన్, సమ్టైమ్స్ ఏసిమ్టమాటిక్ ఉంటారు, సమ్టైమ్స్ వేగ్ డిస్నియానో వేగ్ గిడ్డినెస్, వెన్ దిస్ ఈజ్ సో సివియర్. సో ఇట్ మిస్లీడ్స్. సో అండర్ ప్లే ఉండొచ్చు, ఓవర్ ప్లే ఉండొచ్చు. సో నార్మల్గా జెంట్స్ లోపల క్లాసికల్ సిమ్టమ్ చెస్ట్ పెయిన్ హెవీనెస్ ఉందంటే 90% ఆఫ్ ద టైం డిసీజ్ ఉంటుంది. వీళ్ళలో మిస్లీడింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అట్లా ఉండేసరికి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఊరికేనే పెయిన్ అన్నారు. అక్కడ ఈవెన్ డాక్టర్స్ ఆల్సో మెనీ టైమ్స్ జీపీస్ ఓకే వీళ్ళు రిపీటెడ్లీ షీస్ ఓవర్ ప్లే ఆఫ్ సిమ్టమ్స్ ఏమి ఉండదు అని దే ఆల్సో నెగ్లెక్ట్. సో మిస్డయాగ్నోస్ కామన్, లేట్ డిటెక్షన్ కామన్, అండ్ లేట్ ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ ఆల్సో కామన్ ఇన్ లేడీస్. మరి అలాంటప్పుడు ఎట్లా సార్, ఏం చేయాలి? ఇప్పుడు యాంజియోలో కూడా తెలియదు అంటున్నారు మీరు. యాంజియోలో తెలుసుడని కాదు, నేను మిస్లీడ్ చేస్తుంది కదా. యాంజియో నార్మల్ వస్తే ఇంకా నో ప్రాబ్లం. దో దే సివిల్ అంటే దే క్యారీ గుడ్ ప్రోగ్నోసిస్. అంటే సమ్టైమ్స్ దే సే సివియర్ పెయిన్. మరి ఎందుకు పెయిన్ ఎందుకు ఉంటుంది? పెయిన్ వేగ్ మజిల్ సిమ్టమ్స్, యాంగ్జైటీ సిమ్టమ్స్, సిండ్రోమ్ ఎక్సో అని ఉంటుంది. దే క్యారీ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. దే డోంట్ క్యారీ ఎనీ బ్యాడ్ ప్రాబ్లమ్. దే డోంట్ క్యారీ ఎనీ బ్యాడ్ ప్రాబ్లమ్. అందుగురించి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎనీ పేషెంట్ వెదర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్, వెన్ సిమ్టమ్స్ ఆర్ ప్రజెంట్ నెవర్ నెగ్లెక్ట్, గో టు ద నియరెస్ట్ డాక్టర్, టేక్ ఈసీజీ. ఇఫ్ ఫస్ట్ ఈసీజీ నార్మల్, టేక్ సెకండ్ ఈసీజీ, రూల్ అవుట్. అదర్వైజ్ డ్రాప్ ఐ సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, that is elevated also more. Otherwise troponin test, troponin test, that is also elevated indication of heart blood flow తగ్గినట్టు. అది లేదనుకోండి అట్లీస్ట్ ట్రెడ్మిల్, గెట్ ద ట్రెడ్మిల్, బేసిక్ టెస్ట్. బట్ ఆల్ పేషెంట్ పీరియాడికల్లీ
చెక్ ది హిమోగ్లోబిన్. లేడీస్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బికాజ్ మెన్స్ట్రల్ బ్లీడ్ ఉంటుంది. సో దే మే నాట్ టేక్ గుడ్ డైట్. మెనీ టైమ్స్ స్లిమ్గా ఉండాలను టైటింగ్ చేయడము, దాంతో ఐరన్ డెఫిషియన్సీ కామన్ లేడీస్లో. న్యాచురల్ బ్లడ్ లాస్ తోటి ఐరన్ డెఫిషియన్సీ కామన్. సో దే షుడ్ మెయింటైన్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ లో అయితే ఏమవుతుంది, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది, ఫెటీగ్ ఉంటుంది, దే మే కంప్లైంట్ విత్ ద చెస్ట్ పెయిన్. సో అందుకే హీమోగ్లోబిన్, సీరం క్రియాటిన్, బ్లడ్ షుగర్ ఫ్రీక్వెంట్గా, కొలెస్ట్రాల్ ఫ్రీక్వెంట్గా, స్మోకింగ్ అవాయిడ్ చేసి, గుడ్ ఎక్సర్సైజు, బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే యూజువల్గా దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ హెల్త్. ఓకే, అవి మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ స్ట్రెస్ లెవెల్ ఇప్పుడు ఫ్యామిలీ రోల్ కూడా ఉంటుంది కదా సార్, అంటే మీరు ఓవరాల్గా ఇలా ఉండాలంటే ఫ్యామిలీకి కానీ పేషెంట్కి కానీ అంటే ఫీమేల్స్కి కానీ మీరు ఓవరాల్గా చెప్పే సజెషన్స్ సార్? మామూలుగా ఏంటంటే ఏదైనా కానీ మన హెల్త్ మనమే చూసుకోవాలి. ఇంకోరు ఎవరో వచ్చి చూస్తారు, ఇంకోరు హెల్ప్ చేస్తారు, ఇంపాసిబుల్. బీ ఇండిపెండెంట్ అబౌట్ అవర్ హెల్త్. ఆల్వేస్ సే బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్, soul is a god. So every human being is having a god inside. Yeah. So the god will stay, that soul will stay. మంచి టెంపుల్ ఉంది అక్కడ. చాలామంది ఏది పూజలు చేయరు, పునస్కారాలు లేదు, భక్తులు లేరు. దేవుడు ఉంటాడు, ఉండడు, వెళ్ళిపోతాడు. సో ఎందుకు అందరు వస్తారు, మంచిగా అంత రెగ్యులర్గా పూజ అన్నీ అవుతాయి కాబట్టి, నీట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి గాడ్ విల్ స్టే దేర్. అందుకే బాడీ కూడా సోల్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది గాడ్. సో అందులో ఏంటంటే ప్రతి మనిషిలో క్రియేటివిటీ ఉంటుంది, ప్రతి మనిషిలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఓన్లీ దట్ సోల్ విల్ గైడ్ యూ. బట్ యాజ్ లాంగ్ యాజ్, అందుకే అంటాం మనము సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. మనము మంచి బాడీ లేదనుకోండి, అంటే నీట్నెస్ ఇన్ ద సెన్స్, నీట్నెస్ అంటే ఫిజికల్లీ హెల్తీ, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్. మనం ఏది పడితే అది డంప్ చేయరాదు బాడీలో. బాడీలో డంప్ చేస్తే ఇట్ రిఫ్లెక్ట్స్. మన ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉంది, అన్నీ ఎట్లా ఉంటుంది, ఇట్ లుక్స్ వెరీ డర్టీ. బట్ ఆల్వేస్ నీట్గా బాడీ మెయింటైన్ చేసుకొని, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి, ఫిజికల్లీ హెల్త్ ఉండి, మెంటల్ హెల్త్ అంటే సౌండ్ థాట్స్, అంటే హోస్టిలిటీ ఉండద్దు, నెగిటివ్ థింకింగ్ ఉండద్దు, గుడ్ రిలేషన్స్ విత్ ఎవ్రీ వన్, దట్ మేక్స్ డిఫరెన్స్. Suppose you are with hostility, you are jealous with everyone, what happens, your stress level will go up. Yes, naturally. All the time you are thinking about the other person, you are not thinking about yourself. So that makes increase stress. At the same time, good thinking and a good personal relation, helping nature is always helpful. 10 మందికి మీరు హెల్ప్ చేయకుండా డోంట్ డూ హార్మ్. వెన్ యూ ఆర్ విత్ దట్ హార్మ్ఫుల్ బిహేవియర్ తోటున్నారు అనుకోండి, లాట్ ఆఫ్ స్ట్రెస్. సో అందులో చేస్తే గుడ్ రిలేషన్షిప్, సౌండ్ థాట్స్. అండ్ అందుకే డబ్ల్యూహెచ్ఓలో గుడ్ హెల్త్ అంటే 3. వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్, వన్ ఈజ్ మెంటల్ హెల్త్, అండ్ దెన్ సోషల్ హెల్త్. సో సోషల్ హెల్త్, సరౌండింగ్ నీట్నెస్, శానిటేషన్, good air, good water, all these things will come into the social health. Including good relationships. So then mental health, good thoughts. Never think negatively. Another thing, physical health, good exercise, balanced diet, sound sleep. That makes difference. సో ఆలోచనలోనే ఎక్కువ మటుకు అంతే, ఆలోచనలో ఉండాలి, గుడ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి, గుడ్ డైట్. ఇప్పుడు ఇస్ ఫ్యూయలే లేదనుకోండి, వెహికల్ ఎట్లా మూవ్ అవుతుంది కాదు. సో యూ షుడ్ హ్యావ్ అడిక్వేట్ ఫ్యూయల్. ఇప్పుడు ఎక్సెస్ అయినా కష్టమే కదా. సో ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీలో ఆల్వేస్ ఫ్యామిలీలో డిఫరెంట్ పర్సన్స్. సో ఎవ్రీ పర్సన్ విల్ నాట్ థింక్ ఇన్ ద సేమ్ వే, డిఫరెన్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ది లైఫ్. సో అన్నీ ఉంటేనే దట్ ఈజ్ లైఫ్. సో అన్నీ సేమ్ ఉంటే లైక్ ఏ రోబోసే. If everybody is same character, everything, you will not have any fun. Same. బట్ హెల్త్ విషయంలో అందరూ ఒకలా ఆలోచించాలి కదా సార్, తప్పదు కదా. అంటే డైట్లో మామూలుగా ఇంట్లో ఫుడ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది నార్మల్లీ బై ద ఉమెన్ ఓన్లీ. సో అందులో ఏంటంటే ది ఉమెన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ వాట్ డైట్, ఎవ్రీథింగ్ అంటే ఈట్ ది ఎంటైర్ ఫ్యామిలీ హెల్త్ ఇస్ డిపెండ్స్ ఆన్ హర్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ షీ ఈజ్ కుకింగ్, ఆర్డరింగ్, ఎవ్రీథింగ్. ఫ్రమ్ చిల్డ్రన్స్ కూడా చిన్నప్పటి నుంచే గుడ్ డైట్ అనేది వాళ్ళకు ఎంఫసైజ్ చేయాలి.
Suppose every time they are ordering all fatty foods like burgers, pizzas, everything, fast foods, everything. Children, they don't know. They are innocents. See, they depend upon the mother and father. See, if they give everything, what happens? They think that it's endorsed by mother, supreme power in their life. So they indulge the same. So they think that there's a good to them. So if they take more fatty food, more like a fast food, and indulging in all other activities, they become obese very early. So bad health. That lead to early heart attacks, early. Right. So from childhood only, we should. Now obesity is becoming very common in school age children. Almost 15% as per the 15% పిల్లలు in ఎక్కువ బరువు ఉన్నారు schools. ఇప్పుడు. Because more they are taking more fatty food. You see ice creams like biscuits, unnecessary. So they should not indulge in that kind of. So obesity once sets in, it's very difficult to get rid of the weight. And early obesity lead to high blood pressure, high cholesterol, high sugar level. And now obesity is described by the WHO as an inflammatory disease. It causes fatty liver. So many side effects. So inflammation increases, healing of the disease comes down. So insulin resistant diabetes increases. All these things are prone kabatti indirectly it affect the kidney, it affect the heart. సో అన్ని టోటల్ on organs అన్ని మీద ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఒబెసిటీ రాకుండా పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత మహిళల మీద ఉంది. వాళ్ళ హెల్త్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. డోంట్ డిపెండ్ ఆన్ ద ఫ్యామిలీ. అది అల్టిమేట్గా మీరు చెప్పేది అంతే కదా. అట్లానే గుడ్ థాట్స్ అనేది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.